హైదరాబాద్లో పాదచారుల కోసం నిర్మించిన ఫుట్పాత్లు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురవుతున్నాయి. స్థానిక నేతల సహకారంతో సదరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా డబ్బాలు నిర్మాణాలు చేపడుతూ ఫుట్పాత్లను ఆక్రమించేస్తున్నారు. తొలగించాలని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అటు రాష్ట్ర సర్కార్ ఇటు జీహెచ్ఎంసీ దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. కొత్త ఫుట్పాత్ల నిర్మాణానికి పాతవాటి ఆక్రమణల తొలగింపునకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు జీహెచ్ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు ఉన్నాయి. చిన్న చిన్న సందులు, కాలనీల రోడ్లను వదిలేస్తే దాదాపు 4500 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లు నిర్మించాల్సి ఉంది. నగర వ్యాప్తంగా ప్రస్తుతం 430 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లు మాత్రమే ఉన్నాయి. పంజాగుట్ట, బేగంపేట, అమీర్పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, కోటి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్ లాంటి రద్దీ ఏరియాల్లో ఎక్కడా ఫుట్పాత్లు లేవు. మెట్రో స్టేషన్ల వద్ద తప్పితే మిగతా చోట్ల లేవు. కొన్ని చోట్ల నిర్మించినప్పటికీ వాటి మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాయిలెట్లు, ఫీడ్ ది నీడ్ ఫ్రిడ్జ్లు, స్టాల్స్, బస్ స్టాప్స్లు ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల సర్కార్ స్టాల్స్తో పాటు పానీపూరి, చాట్ బండ్లు, ట్యాంపర్డ్ గ్లాస్ స్టాండ్, ఫాస్ట్ ఫుడ్ బండ్లు, బజ్జీలు, మిరపకాయలు, తోపుడు బండ్లు, టీ కొట్లు, కూరగాయల షాపులు, బట్టలు, చెప్పులు, మెకానిక్ షాపులు ఫుట్పాత్లపైనే ఉంటున్నాయి. దీంతో పాదచారులు రోడ్డు మీదనే ఇబ్బందులు పడుతూ నడవాల్సిన పరిస్థితి వస్తోంది. నగరవాసులు కొందరు రోడ్లపై పడే అవస్థలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఓ సిటిజన్ వాట్ ఐ ఫేస్ ఎవ్రీడే యాజ్ యూ పెడెస్ట్రియన్ ఇన్ హైదరాబాద్ పేరుతో సిటిజన్స్ మ్యాటర్స్ అనే సైట్లో తన కష్టాలు కళ్ళకు కట్టారు. సిటీ రోడ్ల వల్ల ఏటా 200 మంది పాదచారులు చనిపోతున్నారని, సివిక్ అథారిటీలు దీన్ని పట్టించుకోవాలని రాసుకొచ్చారు. ఇలా నగరవాసులు రోడ్ల మీద నడవడమే నరకంగా భావిస్తున్నారు. 3 నెలల్లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 1819 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 452 మంది మృత్యువాత పడ్డారు. 1760 మంది గాయాల పాలయ్యారు. అయినా అధికారులు ఫుట్పాత్ల నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదు. 2021లో సిటీ 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 150 మందికి పైగా పాదచారులు చనిపోయారు. చాలా మంది ఆసుపత్రుల్లో పాలయ్యారు. ఈ విషయంపై అధికారులను అడిగితే అవసరం ఉన్న చోట ఫుట్పాత్లు నిర్మిస్తున్నామని, మరమ్మతులు కూడా చేస్తున్నామని అంటున్నారు. సిటీలో ఫుట్పాత్ల ఆక్రమణలకు గురయ్యాయి. వాటిని అడ్డుకోవాలని కోరుతున్నారు స్థానికులు. రోడ్ల పక్కన ఇళ్లు కట్టుకునే వారు కూడా తమ స్థలంలో కాంపౌండ్ కట్టుకుని రోడ్ల మీద మెట్లు కడుతున్నారు. దీంతో పాటు గ్రీన్ బెల్ట్ పేరుతో గోడ అవతల 2-3 అడుగుల విస్తీర్ణంలో మొక్కలు నాటుతున్నారు. ఇలా కూడా ఫుట్పాత్లు పనికి రాకుండా పోతున్నాయి. ఎంతో భయపడే పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే అయితే ఈ ఫుట్పాత్ల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట్, మైత్రివనం, ఎస్ఆర్ నగర్ ఇలాంటి ఏరియాలలో మాత్రం ఇంకా ఫుట్పాత్ల పైన మాత్రము వ్యాపారులు వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నారు. పాదచారులు మాత్రం దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చేసిన 3 రోజుల ముచ్చట కానీ పైన మాత్రం యాక్షన్ తీసుకుంటారు. ఆ తర్వాత యథావిధిగా మనకు సేమ్ పరిస్థితి కనిపిస్తుంది. మహానగరంలో రోడ్లపైన నడవాలంటే, బయటికి రావాలంటే ఎంతో భయపడే పరిస్థితి ఉంటుంది. ఫుట్పాత్స్ సేఫ్ అంటే ఇప్పుడు ఫుట్పాత్స్ కూడా పాదచారులకు లేకపోవడం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో సుప్రియ, HMTV, హైదరాబాద్.